TSM6 న్యూస్ కి స్వాగతం. పటాన్చేరు నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామంలో వీకర్ సెక్షన్ కాలనీలో తాజా మాజీ సర్పంచ్ అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయకుని శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులచే నృత్య ప్రదర్శన, ఆటపాటలతో గణేష్ నవరాత్రుల పూజలు అందుకున్న మొదటి లడ్డు రామేశ్వరం బండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన జ్యోతి 3,66,000కు వేలంపాటలో దక్కించుకున్నారు. అలాగే రెండో లడ్డు 2,07,000కు అంతిరెడ్డి వేలంపాటలో దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి, బండి శంకర్, నాయకులు, ప్రజలు, కాలనీవాసులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధరణి అంతిరెడ్డి గారు రెండోసారి పెరేటల్ లేదా రెండోసారి ధరణి అంతిరెడ్డి గారు 2,07,000 అంతిరెడ్డి గారు మూడోసారి. మాట్లాడండి. రామేశ్వరం బండ వినాయక ఉత్సవానికి ఇక్కడికి వచ్చినందరికీ పెద్దలకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, మరి ఇక్కడ వినాయకుని కమిటీ చేసినందుకు వాళ్ళకు కూడా, వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ ఈ పండుగనే కాదు, ఏ పండుగ అయినా సరే ఇంతకంటే ఇంకా పెద్దగా అందరము ఏకమై మంచిగా సంబంధాలతోటి అందరం కూడా ఏ గుడి కానీ బడి కానీ అన్నిటి కూడా మనం ముందుండి అందరం చేసుకుంటే ఒక జాతర మాదిరిగా ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ లడ్డు వేల కూడా మన ఇక్కడ వికాస్ సెక్షన్ కాలనీలో మన అపాయింట్మెంట్ లో ఉన్న వారి జ్యోతి గారికి కూడా కానీ ఆమె కూడా ధన్యవాదాలు తెలపాలి. మరి ఇక్కడ కాలనీలో మన వార్డు మెంబర్ మాజీ సాయిల్ గారికి కూడా ఇక్కడ లడ్డు సాయిల్ గారికి ఆయన కూడా మేము కృతజ్ఞత తెలపాలి. కాబట్టి మరి పేరు పేరున అందరికీ కూడా గణేష్ ఉత్సవాలకు మనం చేసినందుకు అందరికీ కూడా మనం ఎంతో ఆనందంతో పండుగ వాతావరణం ఏర్పడ్డందుకు మనం ఇక్కడికి వచ్చిన పేపర్ విలేకరులకు, మరి ఇక్కడికి వచ్చిన మన అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన మన సహకారాలు అందించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రామేశ్వరం బండకి వచ్చిన వాళ్ళందరికీ కూడా, మన శ్రీనివాస్ రెడ్డికి, ఇక్కడికి వచ్చిన మా గ్రూప్ అందరికీ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ కూడా భగవంతుడు కాలనీని మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి వినాయకుడిని కోరుకుంటూ, మరి ఎందుకంటే వినాయకుడు మనకు శని లేని దేవుడు ఒకడు వినాయకుడు. కాబట్టి ఆయనకు అందరం కూడా రుణపడి ఉండాలి. ఆయన అందరి మీద ప్రతి సంవత్సరం ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, మనకి ఇక్కడికి వచ్చిన మన పోసారం అన్న గారికి, మరి ఇక్కడికి వచ్చిన బండి శంకర్ గారికి, వాళ్ళ బృందం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను.